వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. కడపలో వారం రోజులుగా మహానాడు ఏర్పాట్లలో మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమై బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క పాలకొల్లు సొంత నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన బస చేసిన ప్రాంతంలోనే ప్రత్యేక బస్సు సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజనం వంటివి దగ్గరుండి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. క్షణం తీరిక దొరికినప్పుడల్లా ఆప్యాయంగా పలకరిస్తూ గడిపారు. దట్ ఈజ్ మంత్రి రామానాయుడు. నర్సాపురం మండలం రుస్తుంబాద్లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చికి చెందిన స్థలం గ్రామ పంచాయతీ స్థలం అంటూ పంచాయతీ కార్యదర్శి VROలు తమ సంఘస్థులపై దౌర్జన్యం చేశారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడిన తమ చర్చికి అప్పట్లో ఒక దాత 5 సెంట్లు స్థలం కొనిచ్చారని, ఆ తదుపరి తాము 5 సెంట్లు స్థలం కొన్నామని, ఈ స్థలంలో రేకుల షెడ్డు నిర్మాణం చేస్తుండగా పంచాయతీ కార్యదర్శి VROలు వచ్చి అడ్డుకున్నారన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కలిగిన తమ భూమిని పంచాయతీకి చెందిన భూమి అని ఎలా అంటారని ప్రశ్నించారు. సంఘంలోని మహిళలపై అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారుల దౌర్జన్యం నశించాలి, తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మా సంఘానికి చెందిన స్థలం జోలికొస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమస్యలపై ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వారు కోరారు. ఈ కేసు పెట్టాలి, ఎవరు ముందు బయటకు రావాలండి. పంచాయతీ అధికారుల దౌర్జన్యం, పంచాయతీకారుల దౌర్జన్యం. We want justice. 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 ఉస్తుమాద పంచాయతీ అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద పంచాయతీ అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద పంచాయతీ అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద పంచాయతీ అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద పంచాయతీ అధికారుల దౌర్జన్యం. We want justice. 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 ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం. ఉస్తుమాద అధికారుల దౌర్జన్యం.
అండి దాదాపుగా ఈ సంఘము ఏర్పడి 1931లో ఏర్పడ్డదండి. ఎస్పీఏ సంఘము. అప్పటి నుంచి కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయ విభేదాలు లేకుండా ఇక్కడ మేము ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళము, ఓసీ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి అందరం కూడా ఓ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి మన భారతదేశానికి ప్రతీకగా అయినటువంటి మన ఇండియా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉండేటువంటి వాళ్ళమండి. అసలు ఒకరిని బామర్ది అన్న తమ్ముడు అనేటువంటి విధంగా ఉండేవాళ్ళు. ఎవరో మొత్తానికి తెలియనటువంటి వ్యక్తులు రుస్తుంబాద ఈ చర్చ్ స్థలము అడంగుల్ కాపీలో పలానా రుస్తుంబాద సంఘానికి సంబంధించింది కాదు, రుస్తుంబాద సంఘానికి అని చెప్పడం, వాళ్ళేమో ఇక్కడికి వచ్చి ఇది రుస్తుంబాద సంఘానికి సంబంధించింది కాదు, రుస్తుంబాద చర్చ్ స్థలానికి సంబంధించినట్టు కాదని చెప్పడం మూలంగా వాళ్ళు రిటర్న్ గా కూడా అర్జీ ఇవ్వలేదు సార్. మేము నిన్న దీనికి సంబంధించి ఈ స్థలంలో గేదెలు, ఆవులు, ఇంకా అనేక రకమైనటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ అన్యాక్రాంతం వల్ల ఈ భూమి అంతా కూడా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతుందండి. అందువల్ల ఈ భూమిని మేము చుట్టూరు ఫెన్సెస్ కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మేము అందరం కూడా ఫెన్స్ వేసుకోవాలనుకునేటువంటి లక్ష్యంతో చేసుకుంటాం మూలంగా మేము ప్రొద్దుట వచ్చేటప్పటికి విఆర్ఓ గారు, సెక్రటరీ గారు వచ్చి ఈ స్థలం మీది కాదు, రుస్తుంబాద పంచాయతీ స్థలం అని అంటున్నారు. సార్ పంచాయతీ స్థలం అంటే అడంగుల్లోకి మా కాపీ ఉంది అంటున్నారు. 83 సంబంధించినటువంటి 83 సంబంధించి 1931 సంబంధించింది ఇదిగో సార్ మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంది సార్, దానికి ప్రామాణికం ఇదిగో తీసుకోండి అంటే మీకు సంబంధించింది కాదు, మీరు కట్టడానికి లేదు, మీరు ఏమి చేయడానికి లేదు, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా చేస్తున్నట్టయితే మిమ్మల్ని మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో అని చెప్పేసి. కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు సార్. అదేవిధంగా సీఎం గారు కూడా చెప్తున్నాం సార్. అదేవిధంగా మా ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం సార్. ఈ విషయాన్ని కూడా మీరు దయచేసి మీరు పరిశీలించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వరకు మీకు అందరికీ నమస్తే అండి. మాది రుస్తుంబాద గ్రామం. మేము ఎస్డీఏ చర్చ్ మెంబర్స్ అండి. మేము అందరం కూడా ఇది అసలు 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన చర్చ్ అండి మాది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా పంచాయతీ రుస్తుంబాద పంచాయతీ అధికారులు వచ్చి ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మాకు తెలిసి కూడా మా చర్చ్ అండి, మా స్థలం అండి ఇది, ఇందులోనే మేము పండుగలన్నీ చేస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేసి ఇది పంచాయతీ స్థలం అని చెప్పేసి ఇక్కడ బోర్డులు వేసేస్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదండి. మా గ్రామంలో ఏ పని జరిగినా గానీ ఇప్పుడు సర్పంచ్ అంటే అందరికి మంచి చేస్తారు కానీ ఆవిడ మా కమ్యూనిటీ హాల్ కట్టిస్తుంటే దానికి కూడా ఆవిడ ఒప్పుకోలేదండి. పాలకొల్లు లాకు దిగువన వేంచేసి ఉన్న శ్రీ 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 దేశాలమ్మ అమ్మవారి 53వ వార్షికోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని, సుమారు 15,000 మంది పైబడి భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దయచేసి ఎవరు తోసుకోవద్దు. ఒక్కసారి మీరు ఆగండమ్మా, ఇక్కడ వరకు ఆగండమ్మా.
బాబు లైన్ ఇవ్వండి. హలో పెట్టుకోకండి. ఎంతమందికైనా సరే అన్నప్రసాదం సిద్ధంగా ఉంది. దయచేసి మాకు సహకరించండి. ఒకరొకరు పెట్టుకోకండి. మీకు ఎంతమందికి అమ్మా మీరు వెనక్కి రావాలమ్మా, లైన్లో రావాలి అమ్మా. రైస్ కోసం కౌంటర్ అన్ని పెట్టు. రైస్ అయ్యి కౌంటర్లోకి పెట్టుకోండమ్మా. అమ్మా రాండి. దయచేసి భోజనం తిన్న వాళ్ళందరూ కూడా అమ్మ శ్రీ 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 దేశాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే అత్యంత వైభవంగా మరి చేయడం చాలా ఆనందదాయకం. మా గ్రామ దేవత అయినటువంటి దేశాలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 15,000 మందికి పైబడి భక్తులు వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతేకాదు ఏదైతే అధ్యక్షుడు మన వరహాల్ గారు కానీ, ఏదైతే కార్యదర్శి చందు గారు, అలాగే మా జనసేన నాయకుడు శ్రీరామ సూరి గారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ జాతర అత్యంత వైభవంగా అత్యంత ప్రశస్తంగా కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. తప్పకుండా ఈ దేశాలమ్మ అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవత. ఎందుకంటే ఏదైనా మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చి అందరూ కూడా మొక్కుకుంటే ఆ మొక్కు తప్పకుండా వారి యొక్క కోరికలు తీర్చడం అనేది ఇక్కడ జరుగుతుంది. అమ్మలుగా నమ్మ శ్రీ దేశాలమ్మ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి 53 సంవత్సరాలుగా మరి దేశాలమ్మ వారి ఉత్సవాన్ని మరి లాకు దిగువన మరి చాలా ప్రశస్తంగా ప్రతి సంవత్సరం జరపడం అనేది గొప్ప విశేషం. ఏంటంటే ఎక్కడ ఈ టైప్ ఆఫ్ మరి అమ్మవారి ఈ ఉత్సవం జరగడం అనేది మనం చూడం. ఎందుకంటే మొదటి రోజునే వీళ్ళు 12-15 స్టేజ్ల మీద రకరకాలైన ప్రోగ్రాంలు జరిపిస్తూ మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ పక్కనే మరి డ్రింకు, బటర్ మిల్క్, అలాగే ఈ రసన ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి భక్తుడికి వీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే వేళ ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడే మా బాబు గారు చెప్పారు 15,000 మంది పైనే ఈరోజు భోజనాలు ఇక్కడ వాళ్ళు తింటారంటే ఈ అమ్మవారి ప్రసిద్ధి గురించి మేము వేరే చెప్పక్కర్లేదు. మరి మా గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి అమ్మవారు అంటే చాలా ప్రీతి. ఎప్పుడొచ్చినా సరే మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు ఈ సంవత్సరం మాకు వల్రెడ్డి వరహాల్ గారు, షడగం చందు గారు, అలాగే మా జనసేన నాయకుడు షడగం సూరి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా మరి ఈ అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర 53 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరగడం సంతోషదాయకం. అలాగే మొదటి రోజునే భారతదేశంలోనే ఒక 15 ప్రోగ్రాలు పెట్టి ఒకే స్టేజ్ మీద చేయడం సంచలనం. అలాంటి కార్యక్రమం 53 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరగడం చాలా సంతోషం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 15,000 మందికి అన్న సంతర్పణ చేయడం కూడా ఆ తల్లి సలవే. ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్న కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ దేశాలమ్మ అమ్మవారి 53వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి కృషి చేసినటువంటి సంఘ అధ్యక్షులు వలిరెడ్డి వరహాల గారు, ప్రధాన కార్యదర్శి షడగం చందు, మా సోదరుడు జనసేన నాయకుడు షడగం సూరి గారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క జాతరని సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి రీతిలో చేయాలనే ఉద్దేశంతో ఒకే చోట 18 స్టేజ్లు ఏర్పాటు చేసి వేలాది మంది వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు ఇక్కడ సుమారు 15 నుంచి 20,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ యొక్క ఏర్పాట్లకు సహకరించిన మంత్రివర్యులు గారు, మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు చేసి అందరికీ నమస్కారం. శ్రీ 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 దేశాలమ్మ వారి 53వ జాతర మహోత్సవాల్లో ఇంత ఘన విజయంగా జరిపినందుకు మా కమిటీ వారికి కూడా మా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నడూ లేని విధంగా 53 సంవత్సరాల్లో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిర్వహించడానికి
మాకు ఎంతగానో కృషి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి మాకు సహాయం కావాలన్నా మినిస్టర్ గారు మన నిమ్మల రామారెడ్డి గారు మేము ఉన్నాము మీరు చేసుకోండి అంటూ మాకు అన్ని విధాలా తోడ్పడిన ఆయనకి మేము చాలా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఎటువంటి సాయం కావాలన్నా మాకు వెంటనే ఎటువంటి మాకు అన్నప్రసాదానికి కానీ మన పోలీసు వారికి మన సిఏ రజనీ కుమార్ గారికి మా కమిటీ తరఫున మేము ప్రత్యేకించి కృతజ్ఞత చేసుకున్నాం. అలాగే మాకు ఏ విధమైన సహాయం కావాలన్నా మా బాబు అన్నయ్య గారికి జీవి గారికి ఇలా అందరికి కూడా మా కమిటీ తరఫున మేము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మన పాలకొల్లు ముద్దుబిడ్డ, విశ్వ విజేత, కీర్తిశేషులు దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు 8వ వర్ధంతి సందర్భంగా పోరా ప్రముఖులు, దాసరి నారాయణ అభిమానులు గాంధీ బొమ్మల సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించినది మన పాలకొల్లు ముద్దుబిడ్డ దాసరి నారాయణరావు అని కొనియాడారు. రచయితగా, గేయ రచయితగా, మాటల రచయితగా, కవిగా, నటుడుగా, బహుముఖ ప్రతిభశాలిగా తారాస్థాయికి చేరి అగ్రతాంబూలం అందుకున్నది మహానటుడు దాసరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంగ నరసింహరావు, ఎర్రంశెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ అంతేనే చూడాలి. జోహార్ దాసనారాయణ గారు, జోహార్ దాసనారాయణ గారు, జోహార్ దాసనారాయణ గారు. సార్ అంతేనే చూడాలి సార్. మరి ఈ రోజున మన పాలకొల్లు వాసి, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి నారాయణరావు గారి యొక్క వర్ధంతి. గతంలో మనం జయంతి చేసాం, అలాగే వర్ధంతి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన వెంకటరత్న యొక్క కృషితోటి, ఆ ఫోర్స్ తోటి మొత్తం మీద ఈ రోజున వర్ధంతి కూడా జరుగుతుంది. ఆయన గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయాలే. మరి చిన్నతనంలో ఎంతో కష్టపడి చదువుకుని పట్టుదలతో నాటకాలు వేసి చందాలు పోగు చేసుకుని అనేక కష్టాలు పడి మరి మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అనేక రకాల సమస్యలను ఎదుర్కొని అక్కడ మరి గిన్నిస్ బుక్లో వచ్చినటువంటి 150 పైన డైరెక్టర్స్ని అక్కడ 150 డైరెక్షన్ చేసిన వ్యక్తి నారాయణరావు గారు. అలాగే మరి పాలకొల్లు నుంచి అనేక మంది వెళ్ళారు. మరి కోటి రామకృష్ణ, రావింగ నరసింహరావు, పినిశెట్టి రవిరాజ, గవా సత్యం, వీళ్ళంతా కూడా ఆయన చారి తీసిన వాళ్ళే.
అంటే కేవలం వెళ్ళిపోయి నేను ఒక్కరినే బాగుపడ్డాను, నేను ఒక్కరిని ఇది కాకుండా మరి ఇక్కడ ఉండేటువంటి కళారంగం గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు అందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చే వ్యక్తి మన నారాయణరావు గారు. నారాయణరావు గారిని మనం కోల్పోవటం మరి దురదృష్టం. ఆయన ఉంటే మన ఊరు కానీ మన ఇండస్ట్రీస్ కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ ఇంకా బాగా డెవలప్ అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఇక్కడ చేరినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన విశ్వ విజేత, మన పాలకొల్లు ముద్దుబిడ్డ, స్వయం కృషితో ఆయన ప్రతిభను, పాలకొల్లు కీర్తిని ప్రపంచ పటంలో నిలిపినటువంటి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 8వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి దాసరి అభిమానులకు, పాలకొల్లు సాహితీ సాంస్కృతిక నాటక రంగ నిత్య కృషి వరులైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పోరిన హృదయపూర్వక నమస్కారాలు. దాసరి నారాయణరావు గారు 1942లో పుట్టారు. మాలాంటోళ్ళ వయసులో 60లో పుట్టాము. అంటే దాసరి నారాయణరావు గారికి మాకు ఉన్నటువంటి 20 సంవత్సరాల వ్యత్యాసం. మేము పుట్టి ఇక్కడికి వచ్చేటప్పటికే దాసరి నారాయణరావు గారు సినీ ఫీల్డ్కి మద్రాసుకో హైదరాబాద్కో వెళ్ళిపోవడం జరిగింది. మాకు పరిచయాలు లేకపోయినా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు మా గురువు వంగా నరసరావు గారు తదితర పెద్దలందరి ద్వారా తెలుసుకుని ఆయన పేరును ఉపయోగించుకుంటూ మనం కూడా నాటక రంగంలో కానీ వేరే రంగాల్లో కానీ ముందడుగు వేయడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా మననం చేసుకుంటూ లాంటి జరుగుతుంది. ఆ క్రమంలోనే దాసరి నారాయణరావు గారు 2017 ఇదే రోజు అనమాట, మే 30వ తారీఖుని ఆయన తనువు చాలించి స్వర్గస్థులైనారు. ఆయన తదనంతరం ఆయన యొక్క కీర్తిని మనం ఇంపటింపు చేసుకోవాలన్నట్లయితే ఆయన పుట్టినరోజులు కానీ ఆయన విజయకేతనం ఎగరేసినటువంటి డేస్లు కానీ వర్ధంతులు కానీ చేసుకోవాలన్నట్లయితే ఒక ప్రతిమ, ఒక విగ్రహం ఖచ్చితంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. మన పాలకొల్లు కళలకు పుట్టినిల్లైనటువంటి మన పట్టణంలో మరి అత్యంత సినిమాలు తీసి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ వహించి మరి మన పాలకొల్లు పట్టణానికి పేరు తేవడం కాకుండా యావత్తు భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచినటువంటి దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ కళలకు పుట్టిన ఇల్లైనటువంటి ఈ యొక్క పాలకొల్లు పట్టణంలో మరి దాసరి నారాయణరావు గారు ఆధ్వర్యంలో అనేక మందిని దర్శకులుగా తయారు చేశారు. తమ శిష్యుల్ని నిర్మాతలుగా ఉన్నారు. అలాగే అనేక మంది కొత్త నటుల్ని తయారు చేసి మరి సినీ ప్రపంచంలోనే పేరు తెచ్చుకుని గిన్నీస్ రికార్డు వహించినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అటువంటి దాసరి నారాయణరావు గారిని మనం ఈ రోజున వర్ధంతి సందర్భంగా తలుచుకోవడం చాలా ఆనందదాయకం, సంతోషదాయకం. మరి ఆయన్ని మర్చిపోకుండా ఉండాలి అని అంటే మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి కళాకారులు, కళాభిమానులు, పెద్దలందరూ కూడా గతంలో ఉన్నటువంటి దాసరి కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ అసోసియేషన్ ద్వారా మరి దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా కానీ దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా కానీ ఒక అవార్డులు ప్రకటించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ఎంతైనా సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1619వ రోజు అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మరియు త్వరలో పుట్టినరోజు జరుపుకోనున్న బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్ వారి కుటుంబ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు వారి తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న వెహికల్ ద్వారా ఈ నిత్యం అన్నదానం జరపడం ప్రారంభించి నేటికి 1619 రోజులు. ఈ 1619 రోజుల నుంచి కూడా దాతల యొక్క సహకారం మాకు లభిస్తుంది. ఈరోజు మన దాత ఎవరంటే నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరియు త్వరలో పుట్టినరోజు జరుపుకోనున్న బాలయ్య బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్
వీరు ఈ ఉచిత భోజనాన్ని అరేంజ్ చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నత స్థితికి చేరాలని, అలాగే ఎన్టీ రామారావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తాం. బుడమేరు ఛానల్ వద్ద జరుగుతున్న పనులను యుద్ధం ప్రతిపదికన నడిపించాలని అధికారులకు ఆదేశాలు అందించిన డాక్టర్ నిమ్మల రామానాయుడు. నిన్న మొన్న మనిషి కనపడకపోతే పని చేయాలి, జనరేటర్ పెట్టుకోవాలి, లైటింగ్ పెట్టుకోవాలి, 4 షిఫ్ట్లు పెట్టాలి, 4 యూనిట్లు పెట్టాలి. అక్కడ యూనిట్ అక్కడే, ఇక్కడ యూనిట్ ఇక్కడే, అక్కడ యూనిట్ ఇక్కడే అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సూర్య గారు. మరి చెప్పినప్పుడు అమలు చేయాలి మీరు. ఏనా ఇంకొక పని అయితే నాకు ఇబ్బంది కాదు. ఇది పబ్లిక్కి ఎఫెక్ట్ అయ్యే పని. 10 రోజులు బస్సులో పడుకుని పనిచేశాడు ఆయన. అసలు అక్కడ ఓపెన్ చేశారు కదా, ఇది ఒకటి వస్తుంది అలా ఓపెన్ చేసుకున్నది. రెండోది కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి మనం పెట్టమని చెప్పాం కదా సార్. అసలు ఇప్పుడు తీయడం అంటే ఏంటి, కింద డెప్త్ తీయాలి, శాండ్. ఇప్పుడు ఈ వర్క్ జరగాలి కదా ప్యారలల్గా. అదో కాంట్రాక్టర్ ఇదో కాంట్రాక్టర్ అనుకుని పని జరగాలి. ఐరన్ కడతాను సార్, హైట్ పైన కూడా రాడ్లు వస్తుంది సార్, మళ్ళీ మధ్యలో కూడా వస్తుంది. అందరినీ పెట్టుకోవాలి గట్టిగా, యుద్ధ ప్రాతిపదిక మీద టకటకా వెళ్ళిపోవాలి తప్ప మీకు చుట్టూ మీరు జనరేటర్లో పెట్టుకుని లైట్లు కర్రలు కట్టి జనరేటర్లు పెట్టేసి లైట్లు వెలుగుతూ ఉండాలి. 2, 3, 8, 24 గంటలు కూడా పని చేయాలి. దేని పని దానిదే జరుగుతుండాలి. ఈ పనే మీరు ఎదర తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు అటు నుంచి కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రెండు పెట్టారు కదా వెహికల్స్, ఇక్కడ ఈ 2 ఇక్కడ తీస్తుంది మట్టి. ఇప్పుడు నువ్వు మిషన్లు పెట్టండి అక్కడ కూడా 2 కాబట్టి మధ్యలో కూడా పెట్టుకోండి. ఒక 5-6 మిషన్లు పెట్టండి. పెట్టేసుకుని అక్కడ మనకి ఇవన్నీ 15 రోజుల నుంచి కూడా ఇంప్రూవ్ చేయలేదు. మళ్ళీ మీరు ముందు ఎలాగ 10 రోజులు పోయింది. కనీసం మీరు ఇట్లాగా చేస్తే మాత్రం అవ్వదు. డబల్ పెట్టుకోవాల్సిందండి. లారీ దగ్గర అదే 100 సార్, అక్కడి నుంచి ఇంకో 100 సార్. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం, ఎందుకంటే మొన్న వరదకే కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.